ఉంటే ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఏంటంటే ఈరోజు కర్ర ఉన్నవాడిదే గొర్రె బర్రె అంటారు కదా, అంటే అధికారం ఎవరికి ఉంటే వాళ్ళు వేధించచ్చు ఉండేవాళ్ళు అనేది ఒకటి నడుస్తున్నటువంటి నీతి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడ ఆ ప్రభుత్వాల మెడపై కత్తులు వేలాడుతున్నాయి అనేది ఇప్పుడు కర్ణాటక రేపు మాపో అని చెప్తున్నారు. జార్ఖండ్ ఆల్రెడీ సీన్లో ఉంది. తెలంగాణలో కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ప్రచారం జరుగుతుంది. మరో పక్క కాంగ్రెస్ అక్కడ లేకపోయినప్పటికీ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం మెడపై కూడా కత్తి వేలాడుతుంది. అంటే కాంగ్రెస్ ఒక్క దాని మీదే కాదు, ఇప్పుడు ఆప్ కూడా వచ్చిన తర్వాత కాంగ్రెసే కాదు, ఆప్ అనేది కాంగ్రెస్కి కూడా రైవలే. బీజేపీకి ఎలా రైవలో కాంగ్రెస్కి కూడా అలాగే రైవల్. కాబట్టి ఏంటంటే ముందు మొత్తం కాంగ్రెస్ ముక్త భారత్ అని ఒక లక్ష్యంగా పెట్టుకుని చేసుకుంటూ పోయే క్రమంలో కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ, పైగా ఏంటంటే కాంగ్రెస్లో కూడా చాలా బలహీనతలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా అది ఉంది. చాలా బలహీనతలు ఉన్నాయి. దానిలో ఏమాత్రం అలా ఊగుతూ ఉన్నటువంటి ప్రభుత్వంగా బలహీనమైనటువంటి మెజారిటీతో ఉందా దాన్ని ఇలా తోయటం చాలా ఈజీగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మీరు చూడండి, కూలిపోయిన ప్రభుత్వాలన్నీ కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, కాస్త ఊగిసలాడింది రాజస్థాన్లో, ఇట్లా ప్రతి ప్రభుత్వం ఇట్లా ఉన్నాయని దరిదాపుగా కూలిపోయిన ప్రభుత్వాలు ఎక్కువ కాంగ్రెస్ ఇయే. మరి ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని కోల్చలేకపోతున్నారు. ఒక్క ఎమ్మెల్యేని కూడా లేకపోయారు కదా, ఇటు నుంచి అటు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే కేసులు పెట్టగలుగుతున్నారు. ఆపు కొంత అదేంటంటే సంస్కారవంతమైన సబ్బు అంటారు కదా, సబ్బు అడ్వర్టైజ్మెంట్లో కొంచెం చదువుకుంటే మంచి ఉంటారని కాదు, కానీ వాళ్ళు వచ్చిన దానిలోనే ఒక నిబద్ధతతో వస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళని డబ్బులతో మీరు ప్రలోభ పెట్టలేరు. మొన్న ఒక 6-7 ఎమ్మెల్యేలని 25 కోట్లు ఇస్తామన్నారని చెప్పి ఆరోపణ వస్తే బయట పొక్కింది కదా, అది వాళ్ళ వల్ల కాటలా బయటికి పోకుతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎట్లాగైనా సరే ఆయన్ని తీసుకెళ్ళి ఆయన ఈయనతో పాటు డిప్యూటీ సీఎంను ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈయన కూడా జైల్లో పెడితే ఆ ప్రభుత్వం అంటే ఏదో ఒక నయానో భయానో ఏదో రూపంలో అట్నుంచో ఇట్నుంచో నరుక్కొచ్చి ఆ ప్రభుత్వాన్ని కోల్చాలనే ప్రయత్నం ఒకటైతే బలంగా ఉంది. అయితే ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫిరాయింపులు అంటే దేశంలో ఆశావహమైన వాతావరణం ఏంటంటే మనుషుల కొరత లేదు, నిజాయితీపరులైన మనుషుల కొరత లేదు, కానీ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చుకోవటం మాత్రమే కావాల్సిందనే దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక తార్కాణం. అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఈ పద్ధతులు, ఈ పనులు ఎల్లకాలం సాగవయి. ఎందుకంటే ఒక బలహీనతకి తార్కాణమయ్యి, అది వాళ్ళ బలం కాదు. ఇప్పుడు చూడటానికి ఏంటంటే వీళ్ళు ఎవరినైనా వేటాడగలుగుతున్నారు అనేది బలం కాదు. అది కాదండి, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అని కర్ణాటకలో, ఏదైనా జరగవచ్చు అని తెలంగాణలో ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది కదా అంటారు. నేను జరగచ్చు ఎందుకు జరగదు? ప్రచారమే ఉంది దానిలో. జరిగిన చరిత్ర అంతా చూసిన తర్వాత ఇక ప్రచారానికి ఆస్కారం ఉంది. ఏదైనా జరగచ్చు అనేది మనం ఎప్పుడైనా ఏదైనా అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే ఏంటంటే ప్రతిపక్ష కూటమిలో కూడా ఐక్యత లేదు కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా రాహుల్ గాంధీ గారు చేసే పనులు కొన్ని, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలు, తన సొంతగా తనే అధికారంలోకి రావాలనే తాపత్రయం, ఇతరులను ఉపయోగపెట్టుకోవాలి అనే తాపత్రయం, స్నేహధర్మాన్ని దాటి రెండో వాళ్ళని వాడుకోవాలనే తాపత్రయం. అందుకని ఏంటంటే ఎన్నిటి దృష్ట్యా కూటమిలో ఉన్న బలహీనతలు, ఇప్పుడు బీజేపీ బలం కంటే కూడా రెండో వాళ్ళ బలహీనతలు ఎక్కువ ప్లేఅవుట్ అవుతున్నాయి. కాబట్టి అన్నీ నడుస్తున్నాయి. నేననేది ఒకటి, ఈరోజు చూడండి మీరు ఉదాహరణ ఎక్కడ ఏం జరిగింది. ఇప్పుడు శిబు సోరెన్ అరెస్ట్ హేమంత్ సోరెన్ అరెస్ట్ అవ్వగానే చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఐక్యత వచ్చింది వీళ్ళందరి మధ్య. వాళ్ళంతా బాయ్కాట్ పార్లమెంట్ని వాకౌట్ చేశారు, చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే తీవ్రమైన దాడి ముట్టడిలో ఉంటే మినహా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ దాడి కింద జనతా పార్టీ ఫామ్ అయినట్టే అన్ని పార్టీలు కలిసి అట్లా తీవ్రమైన ముట్టడి కింద ఉంటే తప్పితే వీళ్ళు కలవరా అనేది కాంగ్రెస్ పార్టీకి కనీసం నలుగురితో కలిసి పనిచేయటం ఆ సందర్భంలో తప్పితే రాదా అనేది కూడా కనపడుతుంది ఇక్కడ. అంటే మొన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ కూడా మనం ఒక ఛానల్ చూశాను. బీజేపీ దాదాపు గెలిచినట్టే, దానికి కాంగ్రెస్లో కూటమి, నితీష్ ఇవన్నీ చూస్తే మీకు అనిపిస్తుంది? అంతకాలం మొన్న ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ ఒకటి టెలికాస్ట్ అయింది ఒక ఇంగ్లీష్ ఛానల్లో. బీజేపీ గెలుపు దాదాపు ఖాయమే, కూటమిలో అనైక్యత, అర్థమైంది, నితీష్ ఇవన్నీ కూడా. అంటే నేను కూడా అదే ఒపీనియన్తో ఉన్నాను వ్యక్తిగతంగా చెప్పాలంటే. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అలా అంటాం, ఆయన ఏదో బీజేపీ ఏజెంట్ అయ్యి అన్నాడు అనుకోవక్కర్లా. ఒక ఆక్రోశం, ఒక బాధ ఉన్న వాళ్ళు ఎవరైనా, కాంగ్రెస్ తీరును చూస్తున్న వాళ్ళు ఎవరైనా, మమతా బెనర్జీతో అక్కడికి ఆ న్యాయయాత్ర వెళ్తా బెంగాల్లోకి వెళ్తా కనీసం మమతా బెనర్జీకి ఇన్ఫామ్ చేయకపోవటం, కలిసి చేద్దాం అందరి జెండాలు పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పాదయాత్ర చేద్దాం రాహుల్ గాంధీతో పాటు అనుకునే దానికి సిద్ధంగా లేకుండా మేము మాత్రమే చేసుకుంటాం విడిగా, కానీ అవసరమైనప్పుడు మీరు అంతా రావాలన్నట్లుగా ప్రవర్తించే తీరు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన దానిలో తప్పే ఉంది. నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు కాంగ్రెస్ తీరు అనేది పూర్తిగా స్వార్థపూరితంగా, సంకుచితంగా, చాలా ఏమాత్రం ఏ నీతి లేనిదిగా ఉన్నది. కాబట్టి
ఇలాంటి జరిగే అవకాశం ఉంది. ప్రజలకి మెసేజ్ వెళ్ళిపోతుంది కదా, ప్రజలు గ్రహిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనికి రాకుండా తయారైంది, దాని స్వభావంలోనే అది పూర్తిగా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం తప్పితే దానికి ఒక జీవితంలో ఇంకొక అంతిమ లక్ష్యం లేదు. ఇది వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం ఎంతవరకు దాన్ని ఆమోదించగలరు? గత్యంతరం ఉన్నా లేకపోయినా బీజేపీ గత్యంతరం అనుకుంటారు. కాబట్టి అనివార్య పరిస్థితులను బీజేపీ కంపల్షన్ క్రియేట్ చేస్తుంది. కంపల్షన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు వీళ్ళంటూ కూడా క్రియేట్ చేయాలిగా. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ బలహీనతను వాళ్ళు వాడుకుంటున్నారు, అంతేగాని వీళ్ళ బలహీనత ఉండటం వీళ్ళ ప్రాబ్లం కానీ వాళ్ళ ప్రాబ్లం ఎట్లా అవుద్ది? రాజకీయాల్లో ఎవడి బలహీనతలు ఉండే రెండోవాడు వాడుకుంటాడు. వీళ్ళ బలహీనత ఆయనకి అక్కడ మీకు కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు, ఆ దెబ్బకి దాన్ని అడ్డం పెట్టుకొని నితీష్ కుమార్ పార్టీ తీసుకెళ్ళిపోయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ అడ్డమే అది. నితీష్ కుమారు మమతా బెనర్జీ తిరుగుబాటు, ఇండియా కూటమిలో నేను ఉండలేనన్న మాటలు, ఇండియా కూటమి ఒకరు అన్ని చూసిన తర్వాత ఆయన మనసులో అనుకుంటూ ఉండాలి బహుశా, ఏమంటే ఇక్కడ ఉండలేము, ఎలాగైనా వెళ్ళిపోదాం, ఇక్కడైతే పదవి లేదు ఏమీ లేదు, కానీ ఉన్న కాస్త కూడా ఈ పదవి